అన్నారంటే మాత్రం ఇంటిల్లి పాది పరిగెడతారు సార్. నరేష్ గారు ఇక్కడ సార్ సామాజిక వర్గమన చేసిన తర్వాత అదొక మల్టీ స్టారర్ సినిమా. మీరు వన్ ఆఫ్ ద హీరో ఆ సినిమాలో. ఇందులో కూడా అదే వైబ్ కనిపిస్తూ ఉంది. అంటే మీ నుంచి మీ నుంచి అలాంటి ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్, పీక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందండి ఈ సినిమాలో? కరెక్ట్ పిక్చర్ చెప్పారండి. అంటే ఒకటండి, నేను సెకండ్ ఇన్నింగ్స్ ఎంటర్ అయిన తర్వాత వెరీ రేర్ క్యారెక్టర్ అనుకుంది సామాజిక వర్గంలో అండి. నిజంగా అది అంత పైకి లేచింది ఆ సినిమా. మళ్ళీ దానికి ఒక 5 మెట్లు ఎక్కువ క్యారెక్టర్ అనుకుంటున్నాను. ఇది చాలా రేర్ క్యారెక్టర్ అండి. నిజంగా నా అదృష్టం అది. ఈ సినిమాలో నేను ఉండడం, ఈ క్యారెక్టర్ నాకు రావడం, కిరణ్తో నేను కలిసి చేయడం, నాని డైరెక్షన్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. డెఫినెట్గా నా క్యారెక్టర్ అయితే ఇది నా కెరియర్లో ఒక మైల్ రాయి అండి. అంటే పక్కా మాసెస్ యూత్లోకి వెళ్తాను దీంట్లో. సో అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఫిలిం గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇందాక కిరణ్ చెప్పినట్టు సంక్రాంతికి వస్తున్నాం. ఎలాగా సంక్రాంతి సినిమాను పక్కా దీపావళి ఫ్యామిలీ సినిమా అండి. ఇది 100% 3 తరాలు వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా డెఫినెట్గా. అండ్ సాటర్డే సండే ఈ సినిమాకు ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వేవ్ లాగా ఉంది. నాకు వస్తున్నటువంటి మెసేజెస్ కానీ నేను ఫాలో అవుతుంటే కొంత అనలైజ్ చేస్తాను. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బిగ్ రిజల్ట్ అండి. ఖచ్చితంగా ప్రతి సినిమా బాగుండాలని కోరుకుంటాం. ఖచ్చితంగా మా సినిమా నెంబర్ 1 కావాలని కోరుకుంటాం. ఆ కళలు దీనికి ఉన్నాయండి. రేపు మార్నింగ్ మీరు చెప్పినట్టు చూస్తున్నాం మేము అందరం పబ్లిక్ థియేటర్లో. నేను చాలా తర్వాత పబ్లిక్ థియేటర్కి వెళ్తున్నాం మార్నింగ్ షోకి. సో వీఆర్ అవైటింగ్ బిగ్స్. ఎంత పెద్ద హిట్ అని చూస్తున్నాడు. కొన్ని ఎలక్షన్స్ వస్తాయి, ఎంత మెజారిటీస్ వస్తారు అంతే. డెఫినెట్లీ వీఆర్ వాచింగ్ ఎంత పెద్ద సక్సెస్ అనేది చూస్తున్నాం అంతే.